హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్, మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే రావడం జరిగింది. సో టాక్ బ్యాక్ అమేజింగ్ ఫీచర్, ఇది ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో ఎలా అంటే చాలామంది డే టు డే లైఫ్లో ఈ ఫీచర్ని డెఫినెట్గా యూజ్ చేసుకుంటారు. మీకు ఈ ట్రిక్ తెలిసిన తర్వాత అదేంటి అనేది చూద్దాం. ఏంటంటే మీ అందరికి తెలిసిందే, మనం స్కాన్డ్ పీడిఎఫ్ ఏవైతే ఉంటాయో, అంటే స్కాన్ చేసినటువంటి పీడిఎఫ్స్ అంటే ఇమేజ్ పీడిఎఫ్స్. సో పీడిఎఫ్స్ను చదువుకోవడానికి మనం కొన్ని అప్లికేషన్స్ వాడుతుంటాం. టెక్ ఫ్రీడమ్ కావచ్చు, ఇన్విజన్ ఏఐ, సీయింగ్ ఏఐ, ఇట్లాంటి అప్లికేషన్స్ వాడుతుంటాం. కానీ కొన్ని అప్లికేషన్స్ మనకు ప్రాపర్గా ఇమేజ్ పైన ఉన్నటువంటి టెక్స్ట్ను ప్రాపర్గా రికగ్నైజ్ చేయదు, ఓసీఆర్ ప్రాపర్గా చేయదు. సో చేసి మనకు ప్రాపర్ టెక్స్ట్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయదు. బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా అంటే పర్మనెంట్ సొల్యూషన్, మీకు ఒక టాక్ బ్యాక్లో ఉన్నటువంటి ఫీచర్ నేను మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, పీడిఎఫ్లో మనకు 2 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ పీడిఎఫ్. అంటే టెక్స్ట్ పీడిఎఫ్స్ అంటే మీరు ఏదైనా టెక్స్ట్ ఫైల్ను పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసుకునేదాన్ని టెక్స్ట్ పీడిఎఫ్ అంటాం. అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ని కావచ్చు, నోట్ ప్యాడ్ని కావచ్చు, వర్డ్ ప్యాడ్ని కావచ్చు, లేదంటే ఏదైనా టెక్స్ట్ రాసుకొని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకునే దాన్ని కూడా మనం టెక్స్ట్ పీడిఎఫ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి ఇమేజ్ గ్రాఫిక్స్ ఉన్నటువంటి పీడిఎఫ్. అంటే మీరు టెక్స్ట్ పీడిఎఫ్లోనే కొన్ని కైండ్ ఆఫ్ ఇమేజెస్, అంటే ఇమేజెస్ పైన టెక్స్ట్ వస్తారు కదా, సో అట్లాంటి ఇమేజెస్ ఇన్సెట్ చేసినప్పుడు కానీ, లేకుంటే అట్లాంటి ఇమేజెస్ అన్ని యూజ్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో ఒక ఫైల్ తయారు చేసి దాన్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఇమేజ్ పీడిఎఫ్ అంటూ ఉంటాం అన్నట్టు, స్కాన్డ్ పీడిఎఫ్. సో స్కాన్డ్ పీడిఎఫ్ అంటే మనం ప్రాపర్గా చదువుతుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏంటి, ఇమేజ్ ఉన్నటువంటి టెక్స్ట్ను చదవలేము, ఇమేజ్ పైన ఉన్నటువంటి టెక్స్ట్ను కదా. సో ఈ వీడియోలో మీకు నేను అదే చూపెట్టబోతున్నాను. సో ఈ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది ట్యూటోరియల్. సో బిఫోర్ గోయింగ్ టు ది ట్యూటోరియల్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎంతగానో కాంటెంట్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ లేదా ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మెయిల్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక స్కాన్డ్ పీడిఎఫ్ అయితే ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ బ్యాక్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 15.0 అంటే 15.1 లేదా 15.0 టాక్ బ్యాక్ అయితే మీరు అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని మొబైల్స్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు అప్డేట్ చేసుకొని ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఫీచర్ వర్క్ అవ్వకపోతే ఒకసారి టాక్ బ్యాక్ వర్షన్ ఏంటో చెక్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఒక పీడిఎఫ్. Spoken feedback is on. ఓకే. సో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, టెక్ ఫ్రీడమ్ కానీ, ఇన్విజన్ ఏఐ కావచ్చు, లేకుంటే సీయింగ్ ఏఐ, ఇట్లాంటి అప్లికేషన్స్ ఏవి కూడా మీకు అవసరం లేదు. వితౌట్ ఎనీ అప్లికేషన్ మీరు పీడిఎఫ్స్ని అయితే ఇమేజ్ బేస్డ్ పీడిఎఫ్ అయితే ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. నేను వాట్సాప్లో ఉంది నాకు ఇది. WhatsApp clone. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. Unlock to use WhatsApp. వెల్, సో వాట్సాప్ ఓపెన్ చేశాను. ఒక చార్ట్ కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ పీడిఎఫ్ అనేది ఉంది నా చార్ట్లో. Forwarded. Camscana 09272023114929 PDF 2 pages. Bullet 1.0 megabytes. Bullet PDF. సో నాకు 2 పేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంది. ఇది కంప్లీట్గా ఇమేజ్ ఉన్నటువంటి పీడిఎఫ్, ఇమేజెస్ ఉన్నటువంటి పీడిఎఫ్. అంటే క్యామ్ స్కానర్తో స్కాన్ చేశారు, అంటే ఫోటో తీసి దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేశారంటే ఆ ఫోటోని అంతే. సో మనకు టెక్స్ట్ను కన్వర్ట్ చేస్తే మాత్రమే చదువుతుంది కదా. సో మరి ఫోటోని తీసినప్పుడు ఎలా చదువుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను పీడిఎఫ్ పైన. Open. Cancel. Out of list. ఎస్, మీరు ఇక్కడ క్లిక్ చేసినాక మీ అప్లికేషన్స్ అన్ని కూడా ఇక్కడ చూపెడుతుంది. ఓపెన్ విత్ Selected. Personal. Work. Internet. PDF viewer 1 of 4. In list 4 items. ఇంటర్నెట్ అంటే మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేసి కూడా చదువుకోవచ్చు. గూగుల్ క్రోమ్ యూజ్ చేసి కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి పీడిఎఫ్ని కూడా చదువుకోవచ్చు. బట్ టాక్ బ్యాక్లోనే ఉంది కాబట్టి దాని గురించి చూపెడుతున్నాను. రైట్ సైడ్ More 2 of 4. మోర్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. అంటే కొన్ని అప్లికేషన్స్ మీకు చూపెట్టకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్, సో మోర్ పైన క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు, మీకు తెలిసిందే అది. ఓకే, ట్యాప్ చేస్తున్నాను. Drive PDF viewer 2 of 4. In list 4 items. ఇక్కడ నేను డ్రైవ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్. సో డ్రైవ్ పీడిఎఫ్ వ్యూవర్ అనేది ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. Menu collapsed. Drive. Page 1 of 2 zoom 165%. Back. Button. Out of list. ఎస్, నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది కంప్లీట్గా లోడ్ అయిపోయింది. సో డిపెండ్స్ ఆన్ యువర్ పీడిఎఫ్ సైజ్ అండ్ పేజెస్ని బట్టి ఉంటుంది, లెంత్ని బట్టి ఉంటుంది. సో వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా పీడిఎఫ్ అయితే లోడ్ అయిపోతుంది డ్రైవ్లోకి, పీడిఎఫ్ వ్యూవర్లోకి. సో లోడ్ అయిన తర్వాత మీరు రైట్ స్టెప్ చేయండి. Camscana 0927202311. Find. Button. ఇది పీడిఎఫ్ యొక్క టైటిల్. తర్వాత ఫైండ్ అంటే మనం ఫైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. Add to drive. Button. యాడ్ టు డ్రైవ్. More options. Button. మోర్ ఆప్షన్స్. Annotation. Button. యానిటేషన్. సో చూడండి ఇక్కడ Annotation.
యానిటేషన్ తర్వాత రైట్ స్వైప్ చేస్తుంటే ఏం చదవట్లేదు, ఓన్లీ జస్ట్ మన టాక్ బ్యాక్ సౌండ్ టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది అంతే. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకి ఇమేజెస్ ఉన్నాయి పీడిఎఫ్లో అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకు యానిటేషన్ పక్కన నేను యానిటేషన్ ఉంది కదా, దీన్ని రైట్ స్వైప్ చేస్తున్నాను ఒకసారి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే ఇంకొక ఇమేజ్ ఉంది, అంతే. ఇక 2 ఇమేజెసే ఉన్నాయి ఈ పీడిఎఫ్లో. అంటే ఒక ఇమేజ్ ఒక పేజ్, ఒక ఇమేజ్ ఒక పేజ్ లాగా క్రియేట్ చేశారు వీళ్ళు. ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. సో ఇప్పుడు మనం యానిటేషన్ పక్కన ఉన్నటువంటి ఫస్ట్ ఇమేజ్ చదువుతున్నాను నేను. సో చదవడానికి మనం డిస్క్రైబ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీ అందరికి తెలిసిందే టాక్ బ్యాక్ అనేది ఇందులో ChatGPT వాళ్ళు ఇంక్లూడ్ చేశారు BeMyAIతో కలిసి. సో ఇప్పుడు నేను BeMyAI వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను డిస్క్రైబ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. అంటే లైక్ టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు, లేదంటే టాక్ బ్యాక్ మెనూ తీసుకొని డిస్క్రైబ్ ఇమేజ్ పైన క్లిక్ చేయొచ్చు. నేను సపరేట్ జెస్చర్ అయితే దీనికి అసైన్ చేసుకున్నాను. సో మేము ఆల్రెడీ వీడియో చేసాము జెస్చర్స్ ఏ విధంగా అసైన్ చేసుకోవాలనేది. సో కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. సో జెస్చర్ అయితే నేను అసైన్ చేసుకున్నాను కాబట్టి జెస్చర్ని అప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ మీ జెస్చర్ అప్లై చేసుకోకపోతే టాక్ బ్యాక్ మెన్యూ స్వైప్ అప్ దెన్ రైట్ చేస్తే మీకు టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అక్కడ డిస్క్రైబ్ ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ జెస్చర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ బీప్ సౌండ్ చూడండి. Detected image. The image shows a government document from Telangana, India, regarding the allowance for visually handicapped teachers and lecturers. The document out. సో చూడండి, ఇప్పుడు నేను జెస్చర్ని అప్లై చేయగానే డిస్క్రైబ్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా జెస్చర్ అప్లై చేసుకున్నాను కాబట్టి నేను సో నాకు మీకు అవన్నీ చూపెట్టలేదు. సో అప్లై చేయగానే ఆటోమేటిక్గా ఒక బీప్ సౌండ్ అయితే మీకు రావడం జరిగింది. సో సర్టన్ టైం అంటూ తీసుకొని మీకు ఒక చిన్న డైలాగ్ లాగా ఈ టెక్స్ట్ అయితే ఓపెన్ అయిపోయింది అన్నట్టు. డైలాగ్లో చూడండి. Detected. Text in image. Close. Text in image. Government of Telangana abstract. Department of Women Development, Child Welfare and Disabled Welfare - Revision of Pay Scales, 2020 Recommendations of First Pay Enhancement of Readers Allowance to Revision Commission, Teachers and Lecturers who are visually handicapped - orders - issued. Department for Women, Children, Disabled and Senior Citizens Prog II. Dated, the 27th of September 2023. Read the following. GO Ms number 12. 1. G. 0 Ms number 34. WD, CW and DWDW Department, DT. సో ఇలా మనము ఇమేజ్ అయితే ప్రాపర్గా రికగ్నైజ్ చేసింది. సో మీరు కాపీ చేసుకోవాలనుకుంటే కాపీ ఆప్షన్ యూజ్ చేసి కాపీ చేసుకోవచ్చు. రైట్ స్వైప్ చేస్తే Close button. క్లోజ్ అనేది ఉంది. అంటే ఇది ఒక టెక్స్ట్ అనేది ఒక చిన్న డైలాగ్ లాగా మనకు ఒక డైలాగ్లో ఓపెన్ అయిపోయింది అన్నట్టు. సో దీనిపైన క్లోజ్ చేస్తున్నాను, నేను క్లోజ్ పైన క్లిక్ చేస్తున్నాను. Drive. సో ఫస్ట్ ఇమేజ్ అయిపోయింది. ఒకసారి సెకండ్ ఇమేజ్ కూడా చూద్దాం. సో సెకండ్ ఇమేజ్ ఇది. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ జెస్చర్ అప్లై చేస్తున్నాను సేమ్. Detected image. The image contains an official government order. It states that the order shall come into force on the 1st of September 2023. The order also says that it was issued with the concurrence of the Finance Department and lists the following recipients. The Accountant General, Telangana, Hyderabad. The Pay and Accounts Officer, Hyderabad. The Secretary to Governor, Raj Bhavan, Telangana, Hyderabad. The Private Secretary to the Chief Minister and Private Secretary, all ministers. All the departments of Secretariat. All the head of departments including collectors and district judges. The Registrar, High Court of Telangana, Hyderabad. The Secretary, Telangana Public Service Commission. సో ఇలా మనకు టెక్స్ట్ అయితే రికగ్నైజ్ చేసి మనకు చదువుతుంది అన్నట్టు. Text in image. Close button. సో మళ్ళీ నేను క్లోజ్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. Drive. System launcher. WhatsApp. సో ఇలా మనం ఏదైనా ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని చదువుకోవడానికి పీడిఎఫ్లో ఉన్నటువంటి ఇమేజ్ని చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నార్మల్ ఇమేజ్ని కూడా మీరు మీ యొక్క ఫైల్స్లో ఉన్నటువంటి ఇమేజ్ని చదువుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో ఉన్నటువంటి ఇమేజ్ని చదువుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లో ఉన్నటువంటి ఇమేజ్ని చదువుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని అయినా కూడా ఈజీగా చదువుకోవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో వీడియో కనుక హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్లనే మాకు కొంచెం బూస్టప్ అనేది రావడం జరుగుతుంది. సో అదర్ వ్యూవర్స్కి అయితే ఇంకా రికమెండ్ చేస్తుంది వీడియో అనేది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంతవరకు సెలవు, బై బై, సైనింగ్ ఆఫ్, జై హింద్.